హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్లాస్. ఈరోజు మనము ఈ వీడియో క్లాస్లో భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాల గురించి మనం తెలుసుకుందాం. అంటే స్వతంత్రం రాకన్నా ముందు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. రైట్. సాధారణంగా ఆదాయం అనేటువంటిది ఒక ప్రవాహ చలాంకము. ఎందుకంటే ఆదాయాన్ని గురించి చెప్పేటప్పుడు నిర్ణీత కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక రోజు కావచ్చు, ఒక వారం కావచ్చు, సంవత్సరం మొత్తం కూడా కావచ్చు. సాధారణంగా జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరానికి ఒకసారి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు 100 రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తాడు, లేదా నెలకు 10,000 రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తాడు, లేదా సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తాడు అని చెప్తాం. అంటే దేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత అంటే, భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 కోట్ల రూపాయలు అని చెప్తాం. అంటే ఇక్కడ ఆదాయం అనేటువంటిది ప్రవాహ చలాంకం, నిల్వ కాదు. ఇది కాలంతో సంబంధం లేకుండా ఆదాయాన్ని అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈనాడు అభివృద్ధిని అంచనా వేయడానికి అనేక రకాలైనటువంటి సూచికలను, కొలమానాలను ఉపయోగించటం జరుగుతుంది. మరి అభివృద్ధిని అంచనా వేయడం కోసం ఉపయోగించే సూచికలలో ప్రధానమైనటువంటిది జాతీయ ఆదాయము. అంటే జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒకసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఆదాయం ఎట్లా ఏర్పడుతుంది? వస్తు సేవల ఉత్పత్తి వల్ల ఆదాయం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క విలువలను ద్రవ్య రూపంలోకి మార్చటం జరుగుతుంది. తద్వారా ఆదాయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ జాతీయ ఆదాయంలోని పెరుగుదల దేనికి సూచిక అంటే, దేశం యొక్క అభ్యున్నతికి సూచిక. అంటే ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే జాతీయ ఆదాయం పెరుగుతుందో ఆ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయంలోని పెరుగుదల దేశం యొక్క అభ్యున్నతికి సూచికగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తలసరి ఆదాయంలోని పెరుగుదల దేనికి సూచిక? ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయికి సూచిక అని చెప్పవచ్చు. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేది వారి యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అంటే తలసరి ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. తలసరి ఆదాయం పెరిగినట్లయితే వారి యొక్క వినియోగ వ్యయం పెరుగుతుంది. వినియోగ వ్యయం పెరిగినట్లయితే వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. కాబట్టి తలసరి ఆదాయంలోని పెరుగుదల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ లెక్కల వల్ల మొత్తం ఆదాయంలో ఆయా కారకాల యొక్క వాటాలను, శాతాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆదాయం ఎట్లా ఏర్పడుతుంది? వస్తు సేవల ఉత్పత్తి వల్ల ఏర్పడుతుంది. మరి ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి. కాబట్టి ఆదాయ సృష్టికి కారణమైనటువంటి ఆయా కారకాలు పొందే వాటాలను కూడా మనము ఈ జాతీయ ఆదాయ అంచనాల ద్వారా మనము తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టే దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయటానికి, ఆయా దేశాల యొక్క స్థితిగతులను పోల్చి చూసుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును తెలుసుకోవడానికి, ప్రజా సంక్షేమాన్ని అంచనా వేయడానికి ఈ జాతీయ ఆదాయ లెక్కలు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. మరి స్వతంత్రం రాకన్నా ముందు మన భారతదేశంలో ఈ జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేయటం అనేటువంటిది జరిగింది? ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశానికి స్వతంత్రం రాకన్నా ముందు అంటే 1947 ఆగస్టు 15 కంటే ముందు సుమారుగా 200 పైచీలుక సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన ప్రాంతాన్ని పరిపాలించటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ బ్రిటిష్ పరిపాలన కాలంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ పరంగా పెద్దగా కృషి అనేటువంటిది జరగలేదు. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా
చొరవ తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరగలేదు. కొంతమంది ఆర్థికవేత్తలు వారి యొక్క వ్యక్తిగత హోదాలో మాత్రమే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి గణాంక వివరాలను కూడా వీళ్ళెవరు కూడా సక్రమంగా తెలియచేయటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. మరి మన దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు, ఎప్పుడు లెక్కించారంటే 1876వ సంవత్సరంలో. 1876వ సంవత్సరంలో డాక్టర్ దాదాబాయి నౌరోజీ. స్వతంత్రం రాకన్నా ముందు మన దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారంటే డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు. 1876వ సంవత్సరంలో డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. ఏ కాలానికి సంబంధించి? 1867-68 కాలానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ఇతరు 76లో అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. మరి ఇతని అంచనాల ప్రకారం, డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారి అంచనాల ప్రకారము ఆనాడు దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే కేవలం 20 రూపాయలు మాత్రమే. ఆనాడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత ఉందంటే 340 కోట్ల రూపాయలు. ఎవరి అంచనాల ప్రకారం? డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారి అంచనాల ప్రకారం. ఇతడు స్వతంత్రం రాకముందు ముందు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత చాలా మంది కూడా ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఈ డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు బ్రిటిష్ పరిపాలన కాలంలోనే మన భారతదేశంలో పేదరికానికి బలమైనటువంటి పునాదులు అనేటువంటివి ఏర్పడ్డాయని ఆనాడే అతడు గుర్తించటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు పేదరిక సమస్యను గురించి బలంగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అంటే ఆనాడే మన భారతదేశంలో పేదరిక సమస్య అనేటువంటిది ఉంది. వీరి పరిపాలన కాలంలోనే దేశంలో పేదరికానికి బలమైనటువంటి పునాదులు అనేటువంటివి ఏర్పడ్డాయని ఎవరు? డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఆ తర్వాత చాలా మంది కూడా డాక్టర్ దాదాబాయి నౌరోజీ తర్వాత చాలా మంది కూడా వారి యొక్క వ్యక్తిగత హోదాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా మనం చూసినట్లయితే 20 సంవత్సరాల కాల వ్యవధిలో, బ్రిటిష్ పరిపాలన కాలంలో 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ అట్కిన్సన్ అనే వ్యక్తి 1875వ సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. జాతీయ ఆదాయాన్ని ఎట్ ద సేమ్ టైం తలసరి ఆదాయాన్ని లెక్కించటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా 20 సంవత్సరాల కాల వ్యవధిలో భారతదేశం యొక్క జాతీయ తలసరి ఆదాయాన్ని లెక్కించి దేశం యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది 31% పెరిగింది అని ఈ అట్కిన్సన్ అనే ఆర్థికవేత్త 1875వ సంవత్సరంలో సూచించటం అనేటువంటి జరిగింది. ఈ విధంగా వ్యక్తిగత హోదాలో చాలా మంది కూడా ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందులో భాగానే 1882వ సంవత్సరంలో బారింగ్ మరియు డేవిడ్ అనే ఆర్థికవేత్తలు కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 1899వ సంవత్సరంలో విలియం డిగ్బీ కూడా జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. మరి ఇతని అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే, విలియం డిగ్బీ యొక్క అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఆనాడు మన దేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత ఉందంటే 428 కోట్ల రూపాయలు. తలసరి ఆదాయం ఎంత ఉంది? 19 రూపాయలు మాత్రమే ఉంది. అయితే ఇతడు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించి, సేవా రంగానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకోలేడు. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను పరిగణలోనికి తీసుకొని మాత్రమే ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. సేవల రంగాన్ని ఇతడు పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి నౌరోజీ అంచనాల కన్నా ఇతని అంచనాలు అనేటువంటివి చాలా వరకు తక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్ దాదాబాయి నౌరోజీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి
ఉత్పత్తులను పరిగణలోనికి తీసుకొని ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తే ఇతడు సేవల రంగాన్ని విస్మరించటం అనేటువంటి జరిగింది. కాబట్టి నెవ్రూజీ అంచనాల కంటే ఇతని యొక్క అంచనాలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత చాలా మంది కూడా వ్యక్తిగత హోదాలో ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే 1901వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ కావచ్చు, 1903లో ఆర్ రిప్పన్ కావచ్చు, 1911లో ఆర్ హార్న్ కావచ్చు, 1911-14వ సంవత్సరంలో వకీల్ మరియు మురంజన్లు, అదేవిధంగా 1933, 1913, 14వ సంవత్సరంలో వాడియా, అదేవిధంగా జోసి, 1990-20లో లిఫ్టన్, అదేవిధంగా 1921లో బిఎస్ శర్మ. ఈ విధంగా చాలా మంది కూడా ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. 21-20లో మనం చూసినట్లయితే కేటీ షా కావచ్చు, కంబట్టాలు కావచ్చు, వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఎవరు? 1931-40 సంవత్సరంలో, అంటే అంతకంటే ముందు 21-22లో మనం చూసినట్లయితే కేటీ షా మరియు కంబట్టాలు ఇద్దరు కూడా వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో జాతీయ ఆదాయము 2364, దేశం యొక్క తలసరి ఆదాయము 74 రూపాయలుగా ఉన్నట్లు వీళ్ళు అంచనా వేయటం అనేటువంటి జరిగింది. ఎప్పుడు? 21-22 సంవత్సరంలో అని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే 1931-34వ సంవత్సరంలో ఆర్సి దేశాయ్ అనే వ్యక్తి తన గ్రంథమైనటువంటి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే తన యొక్క పరిశోధన గ్రంథంలో 1931 ఇక్కడ ఇది 1931, 1931-32 నుంచి 1940-41 మధ్యలో అతడు చేసినటువంటి పరిశోధనలో మనం చూసినట్లయితే, అంటే ఆయా కుటుంబాలు చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని ఇతడు అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అయితే వీరందరూ కూడా వ్యక్తిగత హోదాలోనే జాతీయ ఆదాయాన్ని లెక్కించటం అనేటువంటి జరిగింది. మొత్తం ప్రాంతాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి వీరి యొక్క లెక్కల్లో శాస్త్రీయత అనేటువంటిది లేదు అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫిన్లే షిర్రాస్ 1911వ సంవత్సరంలో, 1922వ సంవత్సరంలో, 1931వ సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లా చాలా మంది కూడా వారి యొక్క వ్యక్తిగత హోదాలో జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాలను అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. అయితే వీరు ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆదాయాన్ని లెక్కించటం వల్ల కావచ్చు, మొత్తం ప్రాంతాన్ని పరిగణలోనికి తీసుకోకపోవటం వల్ల వీరి యొక్క లెక్కలలో శాస్త్రీయత అనేటువంటిది లేదు, ఖచ్చితత్వం అనేటువంటిది లేదు, సరైనటువంటి అంచనాలను వీరు వేయలేకపోయారు అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా డాక్టర్ వికే.ఆర్వి రావు గారు శాస్త్రీయంగా ఈ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి మిగతా వారి యొక్క అంచనాల కంటే డాక్టర్ వికే.ఆర్వి రావు గారి యొక్క అంచనాలలో ఎక్కువ శాస్త్రీయత అనేటువంటిది ఉన్నది అని మనం చెప్పవచ్చు. సో మరి ఇతడు ఎప్పుడు అంచనా వేశాడు? ప్రొఫెసర్ వికే.ఆర్వి రావు గారి యొక్క అంచనాలను మనం చూసినట్లయితే, అంటే స్వతంత్రం పూర్వం మనం ఇంతకుముందు చెప్పినట్లు భారత జాతీయ ఆదాయాన్ని ఒక క్రమ పద్ధతిలో అంచనా వేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే డాక్టర్ వికే.ఆర్వి రావు గారికి దక్కుతుంది. ముఖ్యంగా 1931-32వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా జాతీయ ఆదాయము అనే గ్రంథంలో ఇతడు జాతీయ ఆదాయాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. 31-32లో ఎవరు? వికే.ఆర్వి రావు గారు బ్రిటిష్ ఇండియా జాతీయ ఆదాయము అనే గ్రంథాన్ని ఇతడు రాయటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా 1925-29వ సంవత్సరంలో యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే వ్యాసంలో జాతీయ ఆదాయాన్ని గురించి ఇతడు వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా
ప్రొఫెసర్ వికే రావు ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా ప్రధానంగా 2 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి వ్యవసాయ రంగము అంటున్నాం, 2 కార్పొరేషన్ రంగము అని పిలుస్తున్నాం. ఈ రోజులలో మనం చూసినట్లయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించాం. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. కానీ ఆనాడు ప్రొఫెసర్ రావు గారు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా 2 భాగాలుగా విభజించాడు. ఒకటి వ్యవసాయ రంగము అంటున్నాడు, 2 కార్పొరేషన్ రంగం అని పేర్కొనడం జరిగింది. మరి వ్యవసాయ రంగంలో ఏ అంశాలు వస్తాయి? మనం ఇక్కడ రెండిట్లో సపరేట్ చూపించడం జరిగింది. వ్యవసాయ రంగంలో వ్యవసాయం వస్తుంది, అటవీ సంపద వస్తుంది, గనులు, పశుపోషణ, చేపల పెంపకం, వీటన్నింటి కలిపి వ్యవసాయ రంగంగా అతడు పరిగణించటం జరిగింది. కానీ వ్యవసాయ రంగం యొక్క ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వీటన్నింటి యొక్క ఆదాయాలను వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క ఆదాయాలను పరిగణలోనికి తీసుకున్నాడు. కార్పొరేషన్ రంగంలో మనం చూసినట్లయితే వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, రవాణా కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, వీటన్నింటిని కలిపి కార్పొరేషన్ రంగంగా అతడు పేర్కొనటం అనేది జరిగింది. ఇట్లా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను 2 రంగాలుగా విభజించాడు. ఒకటి వ్యవసాయ రంగము, 2 కార్పొరేషన్ రంగం. ఇక్కడ వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను ఏ పద్ధతి ప్రకారం అంచనా వేశాడంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారము. వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం అనేటువంటి జరిగింది. మరి కార్పొరేషన్ రంగంలోని ఉత్పత్తులను ఏ పద్ధతి ప్రకారం అంచనా వేస్తున్నాడంటే ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో ఈ 2 రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను అంచనా వేసిన తర్వాత దానికి విదేశీ నికర కారక ఆదాయాన్ని కలిపితే జాతీయ ఆదాయం రావటం అనేటువంటి జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఆదాయము మైనస్ విదేశాలకు పోయినటువంటి ఆదాయం. సో ఈ 2 రంగాల యొక్క ఉత్పత్తులను అంచనా వేసి వాటికి నికర విదేశీ ఆదాయాన్ని కలపటం జరిగింది. తద్వారా అతడు జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ప్రొఫెసర్ రావు గారు జాతీయ తలసరి ఆదాయాలు నెమ్మదిగా పెరుగుతున్నాయని పేర్కొనటం అనేటువంటి జరిగింది. అంటే ఇతని అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాలు అనేటువంటి పెరుగుతున్నాయి, కానీ నెమ్మదిగా పెరుగుతున్నాయని పేర్కొనటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో దీర్ఘకాలంగా 0.5% ముఖ్యంగా రావు గారు చూసినట్లయితే అంటే ఏమంటున్నాడు, నెమ్మదిగా పెరుగుతుందని పేర్కొంటే దేశాయి అనే ఆర్థికవేత్త మాత్రం పెరగటం లేదని పేర్కొనటం అనేటువంటి జరిగింది. సో రావు కేవలం బ్రిటిష్ ఇండియాలో ఆదాయాన్ని గణిస్తే దేశాయి బ్రిటిష్ ఇండియాకు, నేటివ్ ఇండియాకు రెండింటిని కలిపి ఆదాయాన్ని గణించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లా అనేక మంది ఆదాయాన్ని అంచనా వేసినప్పటికీ శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే రావు గారికి దక్కుతుంది. ఇతని యొక్క అంచనాలు అనేటువంటివి శాస్త్రీయంగా, చాలా వరకు శాస్త్రీయంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రొఫెసర్ జేఆర్ హిక్స్, అదేవిధంగా ముఖర్జీ, ఎస్కే జోష్ అనే ఆర్థికవేత్తలు కూడా ఆదాయాలను అంచనా వేయటం అనేది జరిగింది. వీరి ప్రకారం మనం చూసినట్లయితే 1860, 1945 ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మన దేశంలో తలసరి జాతీయ ఆదాయ వృద్ధి రేట్లను వీళ్ళు లెక్కించడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ప్రయత్నం చేస్తే ఏమని చెప్తున్నారు, బ్రిటిష్ పరిపాలన కాలంలో దీర్ఘకాలంగా 0.5% తలసరి ఆదాయం అనేటువంటిది వృద్ధి చెందిందని వీళ్ళు పేర్కొనటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అనే గ్రంథంలో ఈ హిక్స్ కావచ్చు, ముఖర్జీ కావచ్చు, ఎస్కే ఘోష్ కావచ్చు, వారి యొక్క గణాంకాలను, వారి యొక్క అంచనాలను తెలియచేయటం అనేటువంటిది జరిగింది. వారు రచించినటువంటి గ్రంథం ఏంటంటే ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అనే గ్రంథంలో ఈ అంచనాలన్నింటిని కూడా వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లా స్వతంత్రం రాకన్నా ముందు చాలా మంది కూడా వ్యక్తిగత హోదాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. మొట్టమొదటిసారిగా ఆదాయాన్ని అంచనా వేసింది మాత్రం డాక్టర్ దాదాబాయి నెహ్రూజీ గారు 1876వ సంవత్సరంలో. ఏ కాలానికి సంబంధించి 67-68 సంవత్సర కాలానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా ఇతడు అంచనా వేశాడు. ఆ తర్వాత చాలా మంది వారి యొక్క వ్యక్తిగత హోదాలో అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. కాకపోతే ప్రభుత్వ పరంగా
జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి పెద్దగా ప్రయత్నం అనేటువంటిది జరగలేదు. వ్యక్తిగత హోదాలోనే ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు. మరి అందరి అంచనాల కంటే ఎవరి యొక్క అంచనాలు అనేటువంటివి శాస్త్రీయమైనవి అంటే డాక్టర్ వికే రావు గారి యొక్క అంచనాలు అనేటువంటివి శాస్త్రీయమైనవిగా మనం పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయం యొక్క అంచనాలు అనేటువంటివి ఏ విధంగా జరిగినాయో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, కాబట్టి ఈ ఆధునిక కాలంలో 20వ శతాబ్దం తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి గణాంక వివరాలను కూడా లెక్కల రూపంలో బహిర్గతం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి విశేష కృషి అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ జాతీయ ఆదాయ అంచనాల యొక్క ప్రాముఖ్యతను స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే గుర్తించటం అనేటువంటి జరిగింది. అందుకోసం ప్రభుత్వం ఏం చేసింది, ఈ జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యతను గుర్తించి భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో పిసి మహల్లనోబిస్ అధ్యక్షతన జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే పిసి మహల్లనోబిస్. ఇతనికి సహాయ సహకారాలు అందించడం కోసం 2 సభ్యులను ఈ కమిటీలో నియమించటం అనేటువంటి జరిగింది. ఒకరు డాక్టర్ డిఆర్ గాడ్గిల్, 2 వికే రావు. ఇక్కడ వికే రావు గారిని ఎందుకు తీసుకున్నారంటే స్వతంత్రం రాకన్నా ముందు ఇతడు చేసినటువంటి అంచనాలు అనేటువంటివి చాలా వరకు శాస్త్రీయంగా ఉన్నాయి కాబట్టి అతని యొక్క అనుభవాన్ని పరిగణలోనికి తీసుకోవడం కోసమే 49లో ఈ కమిటీలో అతనిని సభ్యునిగా నియమించటం అనేటువంటిది జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఈ 49లో ప్రభుత్వం నియమించినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అని మనం చెప్పవచ్చు. దీనినే హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకు దీనిని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని పిలుస్తారంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైమన్ కుజినెట్స్ కావచ్చు, స్టోన్ కావచ్చు, డెర్క్సన్ వంటి ఆర్థికవేత్తల యొక్క సలహాలను తీసుకుని ఈ కమిటీ జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని పిలవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో జాతీయ ఆదాయ అంచనా విషయంలో జాతీయ ఆదాయ చరిత్రలో ఈ కమిటీని ల్యాండ్ మార్క్ గా కూడా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు దీనిని ల్యాండ్ మార్క్ గా పిలుస్తున్నామంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశం మొత్తానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయ లెక్కలను ఈ కమిటీ చేపట్టింది. కాబట్టి జాతీయ ఆదాయ అంచనాల చరిత్రలో ఈ కమిటీని ల్యాండ్ మార్క్ గా మనం పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నా. అంతకుముందు మనం చూసినట్లయితే మొత్తం వ్యవస్థను పరిగణలోనికి తీసుకొని ఎవరు కూడా ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేయలేరు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందులో భాగంగా ఈ కమిటీ ఏం చేసింది, ఈ కమిటీ తన యొక్క నివేదికను 2 సార్లు ప్రభుత్వానికి సమర్పించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ 1951లో మొట్టమొదటిసారిగా తన యొక్క ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 1954లో అంతిమ నివేదికను సమర్పించటం అనేటువంటిది జరిగింది. మరి వీరి నివేదికలో మనం చూసినట్లయితే మొదటి నివేదికలో మనం చూసినట్లయితే 48, 49 ధరలలో 48, 49 ధరల ప్రకారం మనం చూసినట్లయితే ఆనాడు మన భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందంటే 225 రూపాయలు. ఎస్, ఆనాడు మన దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది, 225 రూపాయలు. దేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత ఉంది, 8,710 కోట్ల రూపాయలుగా ఈ కమిటీ గుర్తించటం అనేటువంటి జరిగింది. ఈ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఆదాయం అనేటువంటిది ఏ రంగం నుంచి వస్తున్నట్లు గుర్తించారంటే వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచే సగం కంటే ఎక్కువ ఆదాయం రావటం జరుగుతుంది అని ఈ కమిటీ గుర్తించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా మైనింగ్ కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, చేతి వృత్తులు, ఈ పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేటువంటిది
1/6 వంతుగా ఉన్నట్లు ఈ కమిటీ గుర్తించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా నికర దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రంగం యొక్క వాటా అనేటువంటిది 7.6% ఉన్నట్లుగా ఈ కమిటీ ప్రధానంగా గుర్తించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా స్వతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రీయంగా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది 49లో ప్రభుత్వం నియమించినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. అదే కేంద్ర గణాంక సంస్థ, సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సంస్థను నెలకొల్పటం జరిగింది. ఎప్పుడు నెలకొల్పింది? ఈ కేంద్ర గణాంక సంస్థను భారత ప్రభుత్వం 1951లో స్థాపించటం అనేటువంటిది జరిగింది. దీనికి సహాయ సహకారాలను అందించడం కోసము ఎన్ఎస్ఎస్ఓను, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. అయితే 49లో ప్రభుత్వం నియమించినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ 54లో రెండవసారి తన యొక్క నివేదికను సమర్పించటం జరిగింది. ఆ తర్వాత 54లో ఆ కమిటీ తన యొక్క నివేదికను సమర్పించిన తర్వాత అప్పటి నుంచి మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల ప్రకారము, ఆధార సంస్థ ధరల ప్రకారము ఎవరు లెక్కిస్తున్నారు అంటే ఈ కేంద్ర గణాంక సంస్థనే లెక్కించటం అనేటువంటిది జరుగుతుంది. ఇంతవరకు మనం తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే జాతీయ ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే ఖచ్చితమైనటువంటి ఆదాయాన్ని మనం లెక్కించలేము. కాబట్టి ఆధార సంవత్సరాన్ని, ఏదైనా ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని స్థిర ధరల ప్రకారము, నిలకడ ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే ఖచ్చితమైనటువంటి ఆదాయాన్ని మనం లెక్కించవచ్చు. కాబట్టి బేస్ ఇయర్ని, ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరలు నిలకడగా ఉంటాయో దాన్ని బేస్ ఇయర్గా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఇంతవరకు మనం చూసినట్లయితే చాలా ఇయర్స్ని కూడా బేస్ ఇయర్గా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేది జరిగింది. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాత 1948, 49 ఆధార సంవత్సరంగా తీసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత 1960, 61ని, ఆ తర్వాత 1970, 71ని, ఆ తర్వాత 1980, 81ని, తర్వాత 1993, 94ను, ఆ తర్వాత 1999, 2000 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఇట్లా ఆధార సంవత్సరంగా ఎట్లా తీసుకుంటున్నారు? ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరలు నిలకడగా ఉంటాయో, ధరల స్థాయిలో చెప్పుకోదగిన మార్పు ఉండదో దాన్ని మాత్రమే బేస్ ఇయర్గా తీసుకోవటం జరుగుతుంది. అట్లా 2005-6 నుంచి 1999, 2000ను ఆధార సంవత్సరంగా తీసుకోవటం అనేది జరిగింది. అంటే ఒకసారి 2005-6ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు, మళ్ళీ తర్వాత దాన్ని మార్చి 1999, 2000ను ఆధార సంవత్సరంగా తీసుకోవటం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 2011, 12వ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే 1999, 2000లో బేస్ ఇయర్ తీసుకున్నప్పుడు, ఇక్కడ దీన్ని బేస్ ఇయర్గా తీసుకున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ సిస్టమ్స్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ సలహా మేరకు UNSNA, యునైటెడ్ నేషన్స్ ఇక్కడ ఇది దీన్ని బేస్ ఇయర్గా తీసుకున్నప్పుడు UNSNA, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్
నేషనల్ అకౌంట్స్ సలహా మేరకు ఈ కేంద్ర గణాంక సంస్థ ఆధార సంవత్సరంను మార్చటం అనేటువంటి జరిగింది. మార్చి అధ్యయనం చేసే అంశాలను పెంచటం అనేటువంటిది జరిగింది. ఏంటి అవి? సముద్రపు నీటి ఆవిరి ద్వారా జరిగే ఉప్పు ఉత్పత్తి కావచ్చు, కోచింగ్ సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, పవన విద్యుత్ నిర్మాణ రంగంలో ఉపయోగించినప్పుడు వీటన్నింటిని కూడా ఆదాయంలో భాగంగా పరిగణించటం అనేది జరిగింది. ముఖ్యంగా సి రంగరాజన్ అధ్యక్షతన జాతీయ గణాంక కమిషన్ను కూడా నియమించటం అనేటువంటి జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని కూడా నియమించటం అనేటువంటిది జరిగింది. రాష్ట్ర గణాంక వివరాల సేకరణలో ఒక ఏజెన్సీకి మరొక ఏజెన్సీకి మధ్య తేడాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఈ కమిటీ కూడా గుర్తించటం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎన్ఎస్ఎస్ఓను, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ను, సిఎస్ఓను, కేంద్ర గణాంక సంస్థను మిళితం చేసి ఎన్ఎస్ఓను 2006లో ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. అంటే కేంద్ర గణాంక సంస్థపై జాతీయ గణాంక సంస్థగా మారటం అనేటువంటి జరిగింది. ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఏ రెండింటిని కలిపింది? కేంద్ర గణాంక సంస్థను, ఎన్ఎస్ఎస్ఓను, సిఎస్ఓను, ఎన్ఎస్ఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓగా మార్చటం అనేటువంటిది జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని 2006లో ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా స్వతంత్రం రాకన్నా ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది కూడా ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ప్రజెంట్ దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది కేంద్ర గణాంక సంస్థ. 54 నుంచి కేంద్ర గణాంక సంస్థ 2006 వరకు అంచనా వేసింది. ప్రజెంట్ జాతీయ గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 3 రకాల పద్ధతులు ఉపయోగిస్తుంది. అవి: 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయాల మదింపు పద్ధతి. ప్రజెంట్ వ్యవసాయ పారిశ్రామిక రంగంలోని ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. సేవా రంగంలోని ఉత్పత్తులను ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో గృహ నిర్మాణ రంగం కోసం చేసే వ్యయాన్ని వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అవలంబించే పద్ధతులు ఈ 3 కూడా. ముఖ్యంగా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను, దీన్ని ప్రాథమిక రంగం అంటాం. వ్యవసాయం వస్తుంది, అటవీ సంపద వస్తుంది, చేపల పెంపకం వస్తుంది, గనుల త్రవ్వకం వస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలోని ఉత్పత్తులను, అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం కోసం చేసే వ్యయం. సో వీటిని ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేస్తుంది. ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం మనం చూసినట్లయితే రిజిస్టర్ కానటువంటి సంస్థలు, విద్యుత్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, సేవా రంగం కావచ్చు, రవాణా కావచ్చు, కమ్యూనికేషన్లు కావచ్చు, వర్తకము, బీమా, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, వీటన్నింటినీ ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేస్తుంది. నిర్మాణ రంగం, గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణ రంగం కోసం చేసే వ్యయాన్ని వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా 3 పద్ధతులను, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, ఈ 3 ప్రకారం కూడా జాతీయ ఆదాయాన్ని ప్రజెంట్ మన భారతదేశము అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఏ సంస్థ అంచనా వేస్తుంది? జాతీయ గణాంక సంస్థ అంచనా వేస్తుంది. ఇది జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించినటువంటి సమాచారం. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఈ ఏరియా నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం రాకన్నా ముందు మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు, ఎప్పుడు లెక్కించారు అని అడిగారు. డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు 1876లో 67, 68కి సంబంధించినటువంటి ఆదాయాన్ని అంచనా వేశారు. అప్పుడు తలసరి ఆదాయం కేవలం 20 రూపాయలు మాత్రమే. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసింది ఎవరంటే 49లో ప్రభుత్వం నియమించినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. మరి కేంద్ర గణాంక సంస్థను ఎప్పుడు స్థాపించారు? 51లో స్థాపించారు.
54 తర్వాత ఇది జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరానికి ఒకసారి అంచనా వేస్తుంది. 2006లో ఈ ఎన్ఎస్ఎస్ఓను సిఎస్ఓను రెండింటిని కలిపి ఎన్ఎస్ఓగా మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంచనాలు. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నారు. స్వతంత్రానికి పూర్వం తొలిసారిగా శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వాళ్ళు ఎవరని అడుగుతారు. ముందు వేసింది ఆచార్య వికేఆర్వి రావు గారు. ఓకే, చాలా మంది వ్యక్తిగత హోదాలో అంచనా వేసినప్పటికీ అవన్నీ కూడా సరిగ్గా లేవు. డాక్టర్ వికేఆర్వి రావు గారు వేసినటువంటి అంచనాలే శాస్త్రీయంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు తెలిసిందే 49లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. చాలా సందర్భాల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంతకు మనం చెప్పినట్లు అడిగింది ఒకసారి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ జాతీయ ఆదాయ అంచనాల గురించి కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగారు. గ్రూప్ 2లో ఒకసారి మనం తీసుకున్నట్లయితే 2000 గ్రూప్ 2లో సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థను స్థాపించినటువంటి సంవత్సరం 51, 52, 47, 1966. 51లో స్థాపించారు. స్థాపించింది 51లో, అంచనా వేస్తుంది మాత్రం 54 తర్వాత అంచనా వేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు: ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి నంబర్ 1. నంబర్ 2 ఉత్పత్తి మరియు వ్యయ పద్ధతి. నంబర్ 3 ఆదాయ మరియు వ్యయ పద్ధతి. నంబర్ 4 ఉత్పత్తి, ఆదాయ మరియు వ్యయ పద్ధతి. 3 పద్ధతులు ఉపయోగిస్తుంది: ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. మూడింటి ప్రకారం ఆదాయాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. జాతీయ ఆదాయ అంచనాలలో డాక్టర్ వికేఆర్వి రావు గారు ఉపయోగించిన పద్ధతి ఏమిటి? ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను 2 రంగాలుగా విభజించాడు. ఒకటి వ్యవసాయ రంగం, 2 కార్పొరేషన్ రంగం అంటున్నాం. వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం, కార్పొరేషన్ రంగంలోని ఉత్పత్తులను ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం అంచనా వేశాడు. అంటే 2 పద్ధతులు ఉపయోగించాడు: ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి. ప్రజెంట్ మన భారతదేశం కూడా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగంలోని ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారమే అంచనా వేస్తుంది. సేవా రంగంలోని ఉత్పత్తులను ఆదాయ మదింపు పద్ధతి ప్రకారమే అంచనా వేస్తుంది. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అడగటం అనేటువంటిది జరిగింది. అంచనా ఎస్పెషల్లీ జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించి. ఇంకోసారి యూపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా భారతదేశంలో జాతీయ ఆదాయం గణించుటకు ఉపయోగించే పద్ధతి మళ్ళీ సేమ్ నికర ఉత్పత్తి పద్ధతి, నికర ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి అని ఇచ్చాడు. ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. జనరల్గా 3 పద్ధతులు ఉపయోగిస్తున్నాడు: నికర ఉత్పత్తి పద్ధతి, నికర ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. మూడింటి ప్రకారం అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కొంచెం ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ని కొంచెం అటు ఇటు మారుస్తుంటాడు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం కాన్సెప్ట్ని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈజీగా సులభంగా మీరు అర్థం చేసుకోవడానికి వీలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా డబుల్ కౌంటింగ్ అనేది 2 సార్లు లెక్కింపు సమస్య ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఏంటి? జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం తలెత్తవచ్చు. డబుల్ కౌంటింగ్ వల్ల ఏమవుతుంది? జాతీయ ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ డబుల్ కౌంటింగ్ అనేది జేఎల్ ఎగ్జామ్లో అడిగిన ఒకసారి కింద ఇచ్చింది: జాతీయ ఆదాయాన్ని తక్కువగా అంచనా వేయటమా, జాతీయ ఉత్పత్తిని ఎక్కువగా అంచనా వేయటమా, జాతీయ ఉత్పత్తిని డిస్టోర్టింగ్ చేయటమా, జాతీయ ఉత్పత్తి మీద తప్పుడు ముగింపు ఇచ్చటనా. ఏంటి? డబుల్ కౌంటింగ్ అనేది జాతీయ ఉత్పత్తిని ఎక్కువగా అంచనా వేయటం.
ప్లస్ ఒక వస్తువు యొక్క విలువ ఒకటి కంటే ఎక్కువ సార్లు చేరే ప్రమాదం ఉంటుంది, తద్వారా జాతీయ ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జాతీయ ఆదాయం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకుంటే రేపొద్దున సెమిస్టర్ పర్పస్ కావచ్చు, అకాడమిక్ పర్పస్ కావచ్చు, సులభంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. క్లాస్ విన్న తర్వాత మీరు సజెషన్స్, సూచనలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.